బ్రేకింగ్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రుల మధ్య కీచులాట మామూలుగా లేదు. మేడారం మహాజాతర పనుల విషయంలో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. మంత్రి పొంగులేటిపై మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ తనకు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే అన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇది కాంగ్రెస్ కుటుంబ వ్యవహారంగా భావిస్తున్నట్లు చెప్పారు. కుటుంబంలో కలహాలు ఉండవా అంటూ మంత్రుల గొడవను సమర్థించుకున్నారు మహేష్ కుమార్ గౌడ్. మంత్రులు ఏదైనా అది మా కుటుంబ సమస్య, మా దృష్టి కూడా వచ్చింది. ముఖ్యమంత్రి గారు నేను కూర్చొని దాని సమస్య పరిష్కరింప చేస్తాను. వచ్చారు సీతక్క గారు కూడా, కొండ సూర్య గారు ఇద్దరు కూడా మాట్లాడినారు. కంప్లైంట్ లాగా కాకుండా కొన్నట్టు సమాచారం నాకు ఇచ్చినారు. డెఫినెట్గా మాట్లాడాలి, పరిష్కరింప చేసే ప్రయత్నం చేస్తాం. పెద్ద సమస్య కాదు, అది చిన్న అది సమాచార లోపం వల్ల జరిగింది. రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రుల మధ్య కీచులాట మామూలుగా లేదు. మేడారం మహాజాతర పనుల విషయంలో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, పొంగులేటిపై మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ తనకు ఫిర్యాదు చేశారని స్వయంగా మహేష్ కుమార్ గౌడే చెప్పిన పరిస్థితి. సో ఈ కీచులాట సద్దుమణిగుతోందా ఏంటి, ఏం చేయబోతోంది కాంగ్రెస్ అధిష్టానం? వంశీ, కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి మంత్రులంతా కూడా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఎవరికి దొరికిన పనులు వాళ్ళు చేసుకునే పనులలో భాగంగా ఒకరి మధ్య ఒకరికి పుస్తకాన్ని పరిస్థితి ఏర్పడుతుంది. దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చేటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతర విషయంలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. గద్దెల వద్ద గ్రానైట్ స్ట్రక్చర్ కావచ్చు, చుట్టుపక్కల ప్రహారీ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కోసం శాశ్వత నిర్మాణాల కోసం పనులు శంకుస్థాపన చేసి వచ్చారు. వీటి విషయంలో పనులు పంచుకునే విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరుల ద్వారా అక్కడ టెండర్లు వేయించారు. టెండర్ పూర్తి కాకముందే, ఓపెన్ చేయకముందే అలా మనుషుల ద్వారా మెటీరియల్ అక్కడ సప్లై చేసి ఆ మెటీరియల్ డిప్లాయ్ చేసి పనులు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా కొండా సురేఖ వర్గం ఆరోపిస్తుంది. మరోవైపు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సీతక్క కూడా ఈ విషయంలో ఆమె కూడా కొంత మనస్తాపన గురైనట్టుగా తెలుస్తుంది. జరుగుతున్న పనుల విషయంలో అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తున్నారని చెప్పేసి విషయం పట్ల కూడా ఈ పొంగులేటి వ్యవహార పట్ల పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి సీతక్క, మరోవైపు ఇటు కొండా సురేఖ ఇద్దరు వరంగల్ జిల్లా మహిళా మంత్రులు కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇటు అన్ని పనుల విషయంలో అంతా తానే వివరించాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూస్తున్నారని చెప్పేసి కూడా ఆయన వ్యవహార శైలిపైన వీరంతా కూడా మండిపడుతున్నారు. మరోవైపు పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ మధ్య మాటల యుద్ధం, ఈ తర్వాత ఒక్కటొక్కటి అంశాలు కూడా వెలికి చూస్తున్నాయి. ఇవన్నీ కూడా మా కుటుంబ వ్యవహారం, నాకైతే ఇద్దరు కంప్లైంట్ చేసిన విషయం సరైనదని చెప్పేసి కూడా మహేష్ కుమార్ కూడా ఇటీవల ఇంతకుముందే చిట్చాట్లో ధృవీకరించారు. ఇదంతా కూడా త్వరలోనే సర్దుకుంటుంది, ఇదంతా మా పార్టీ మ్యాటర్, ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పేసి దాన్ని తక్కువ చేసి దాన్ని సప్లై చేసే ప్రయత్నం చేశారు. వంశీ, థ్యాంక్ యూ స్వామి.